చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. రుణాలు రద్దు చేస్తానని 2014లో డ్వాక్రా మహిళలను బాబు మోసగించారని విమర్శించారు. బాబు మాటలకు చేసే పనులకు పొంతన ఉండదన్నారు. తాను తన కుటుంబం రాజకీయంగా ఆర్థికంగా బాగుపడాలనే ఆలోచనతోనే పనిచేస్తారని మండిపడ్డారు. గతంలో మోదీని తిట్టి ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 21,000 కోట్ల రూపాయలు అప్పుల్ని రద్దు చేస్తానని రెండో సంతకం పెట్టని చెప్పాడు. రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలకి ఆయన చేసేటువంటి పనులకి పొంతన లేదు. ఆయన ఈరోజు జనసేన కానీ తెలుగుదేశం పార్టీలో బీజేపీని కానీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోంచి దించాలి. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు, పేదల ప్రయోజనాలు అవసరం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఆయన కుటుంబ సభ్యులు ఆయన మంది మామూల్యం అంతా కూడా వాళ్ళు ఆర్థికంగా బాగుపడాలి, రాజకీయంగా బాగుపడాలన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. ఆయనే చెబుతాడు బీజేపీ మద్దతు పార్టీ, బీజేపీ నరేంద్ర మోడీ గారు గోత్రాలలో జరిగినప్పుడు 1200 మందిని ఓటు వచ్చాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేమని కూడా ఆయనే చెబుతాడు.